హలో, ఇది ఇంట్రాడేలో మనం స్టాక్ ఆప్షన్స్ ఎట్లా ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవాలి, మనం ఏ క్రైటీరియా తోటి ఎంట్రీ తీసుకోవాలన్నది చెప్తా ఒకసారి. మనకి ఏ బ్రోకర్ యాప్లో అయినా సేమ్ ఉంటుంది. అప్స్టాక్, జీరోదా, గ్రో, ఫైర్స్ ఏ యాప్లోనైనా సేమ్ ఉంటుంది ఇది ప్రాసెస్. బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను ఎగ్జాంపుల్గా కొన్ని వాచ్ లిస్ట్ పెట్టిన, దాని ప్రకారమే చెప్తా. ఈరోజు ఐటీసీ తీసుకుందాం. సపోజు ఐటీసీలో 292 కాల్ ఆప్షన్ తీసుకున్నా, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి మీద టైం ఫ్రేమ్ ఉంటుంది. టైం ఫ్రేమ్ డిఫాల్ట్గా డైలీలో ఉంటుంది. దాన్ని మనము 5 మినిట్స్కు మార్చుకోవాలి. తర్వాత పక్కపొంటి క్యాండిల్స్ ఉంటాయి, రకరకాల క్యాండిల్స్. దాని పక్కపొంటి ఇండికేటర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఉంటుంది. అది క్లిక్ చేసి మనము ఒకటి విడబ్ల్యూఏపి అది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మనకు డిఫాల్ట్గా మనకు క్యాండిల్ లోపల విజిబుల్ అవుతుంది. తర్వాత ఇంకొక ఇండికేటరు ఈఎంఏ, మూవింగ్ యావరేజ్ ఎక్స్ప్లెనేషన్ అని వస్తుంది. ఇది కూడా అప్లై చేసుకోవాలి చార్ట్ మీద. తర్వాత దీని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి కొన్ని. దీన్ని విడ్త్ను పెంచుతున్నా, కొంచెం డార్క్ అవుతుంది, పెద్ద అవుతుంది. తర్వాత సేమ్ 9 AM మీద కూడా కలర్ మార్చుకుంటున్నా, విడ్త్ మార్చుకుంటున్నా. ఓన్లీ ఈ సెట్టింగ్స్ చేయాలి, వేరే సెట్టింగ్స్ అవసరం లేదు. డార్క్ అయింది. ఇక్కడ ఒకటి ఇన్పుట్స్లో ఒకటి ఈఎంఐ అని మార్చుకోవాలి. ఎస్ఎంఐ అని ఉంటుంది డిఫాల్ట్గా, అక్కడ ఈఎంఐ పెట్టుకోవాలి. ఇంతే, రెండు సెట్టింగ్స్ సరిపోతుంది. మనం ఎంట్రీ తీసుకునే ముందు 9:15కి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చార్ట్లు అన్నీ విజిబుల్ అవుతుంది. వాచ్ లిస్ట్లో ఉన్నాయన్నీ ఒకసారి చూసుకోవాలి. మనకి ఎంట్రీ ఎట్లా అంటే మనం క్రాస్ ఓవర్లోనే ఎంట్రీ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీవ్యాప్ని 9 AM మనకి వర్టికల్గా క్లోజ్ చేయాలి. వర్టికల్గా క్లోజ్ చేసి క్రాస్ అయిన తర్వాతనే మనం ఎంట్రీలు తీసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి 10:30కి ఇది వర్టికల్గా క్లోజ్ అయింది. మనకి ఎంట్రీ మనకు ట్రిగ్గర్ అయింది. 9:30కి ఇక్కడ ఈ ప్లేస్ లోపల మనకి బయింగ్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అవుతాం. మన ఎంట్రీ అయిన తర్వాత మనకి ఎప్పుడైనా 1:1 టార్గెట్ పెట్టుకోవాలి. అంటే మనం క్యాపిటల్లో ఒక 10% లాస్ అనుకుంటే ఒక 10% ప్రాఫిట్ పెట్టుకోవాలి. లేకుంటే 20% లాస్ అనుకుంటే 20% మనము టార్గెట్ పెట్టుకోవాలి. మనము కాల్ ఆప్షన్ తీసుకుంటాం కాబట్టి పుట్ సైడ్ అయినా బై సైడ్ అయినా కాల్ ఆప్షన్లో మనం అప్పుడే తీసుకున్నప్పుడే క్యాలిక్యులేట్ చేసుకొని అందాజ ఏదైనా ఒకటి మనం టార్గెట్ పెట్టుకోవాలి. 1:1 అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేకుంటే 0.5 to 1% మనము టార్గెట్ పెట్టుకోవచ్చు. మనం ఇట్లా ఎంట్రీలు ప్లాన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ఈరోజు అన్నీ ఒకసారి చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ సిగ్నల్ రాలేదు. హిందుస్థాన్ యూనిలివర్ వచ్చింది, కాకపోతే మళ్ళీ పడిపోయింది వెంటనే. ఇది తీసుకోము ఎంట్రీ మనం. రిలయన్స్ సిగ్నల్ వచ్చింది, కాకపోతే కొంచెం ముందుగా వచ్చింది. 9:15కే సిగ్నల్ వచ్చింది. జియో ఫైనాన్స్ ఇక్కడ కూడా సిగ్నల్ వచ్చింది, బయింగ్ సిగ్నల్ 9:50కి. సేమ్ క్రాస్ ఓవర్లో మాత్రమే తీసుకోవాలి. టైటాన్లో సిగ్నల్ లేదు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో లేదు, M&Mలో లేదు, కాకపోతే ఇది రేపు వచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్లో లేదు, బిఎల్లో కూడా లేదు, పవర్ గ్రిడ్లో లేదు. ఇవి రేపటి కోసం సెలెక్ట్ చేసిన స్టాక్స్లో. రేపు ఒకవేళ వస్తే కనుక మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే.